పవన్ కళ్యాణ్ వరద సమీక్షల్ని కొనసాగిస్తున్నారు. ఏలేరు వరద ఉధృతి మీద తాజాగా ఫోన్ ద్వారా కాకినాడ జిల్లా కలెక్టర్తో సమీక్షించారు. ఎగువన కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు తాండవ రిజర్వాయర్లకు ఇన్ఫ్లో ఎక్కువగా ఉందని కలెక్టర్ ఆయనకు వివరించారు. 62,000 ఎకరాలు ముంపుకు గురయ్యాయని చెప్పారు. గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరడం మూలంగా పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పిఠాపురం రాపర్తి, పెద్దాపురం గుడివాడ, సామర్లకోట, పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయని చెప్పారు. గొల్లప్రోల దగ్గర జాతీయ రహదారి మీద ప్రవాహం ఎక్కువగా ఉందని, వాహనాలు దారి మళ్లించినట్టు చెప్పారు. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని కలెక్టర్ పవన్ కళ్యాణ్కి చెప్పారు. ఏలేరుకు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని కలెక్టర్ చెప్పారు. ఈరోజు ఉదయం 8 గంటలకు 12,567 క్యూసెక్లు ఇన్ఫ్లోకి వచ్చేసిందని, జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీ, ప్రస్తుతం 22.16 టీఎంసీలు మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఫ్లో కూడా తగ్గుతోంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలతో పాటుగా ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకోమని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కలెక్టర్కి సూచించారు. అదేవిధంగా నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడ ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని స్పష్టం చేశారు. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలని సూచించారు.